ఒకసారి అధికారంలోకి రావడానికి ఒక 1000 కోట్లు ఖర్చు పెడితే అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు ఆ 1000 కోట్లు సంపాదించేసుకుని మళ్ళీ ఎన్నికలకు కావాల్సినటువంటి 1000 ఇన్ఫ్లేషన్ రేటు పద్ధతి ప్రకారం నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎంత అవుతుంది, ఈసారి 1000 కాబట్టి వచ్చే సంవత్సరం వచ్చే ఎలక్షన్కి వచ్చే టర్మ్కి ఓ 1500 అవుతుంది సుమారుగా, ఇది సంపాదించుకోవాలి. సో ఆ ముఖ్యమంత్రి ఆలోచన ఎప్పుడు దీని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇంకా ఆయన్ని బేస్ చేసుకుని ఆయనకి సపోర్ట్ చేసినటువంటి ఉదాహరణకి రాజశేఖర రెడ్డి గారికి పాదయాత్రలో సపోర్ట్ చేసినటువంటి బచ్చాగాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా 100 రూపాయలు ఖర్చు పెట్టిన వాడు 1,00,000 రూపాయలు సంపాదించుకున్నాడు. అది ఒక సిబిఐ ఎంక్వైరీ వేస్తే ఆటోమేటిక్గా తెలుస్తుంది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆంధ్ర రాష్ట్రంలో అవినీతి కొత్త రూపు సంతరించుకుంది. రియల్ ఎస్టేట్ అనేది ఒక పెద్ద, అంటే అప్పటి వరకు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి జస్ట్ ఊరినే శాంపుల్గా టేస్ట్ చేసినటువంటి ఈ రియల్ ఎస్టేట్ రంగం రాజశేఖర రెడ్డి గారి దాంట్లో పూర్తిగా ఎక్స్ప్లోర్ అయిపోయింది. ఇది రాజకీయ వర్గాలు అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. సో ఆ సంపాదన అనే దానికి హద్దు పద్దు లేకుండా వెళ్ళిపోతుంది. ఇవన్నీ మన డబ్బులు అని మనం మర్చిపోవడం మూలంగా, సామాన్యంగా మర్చిపోవడం మూలంగా వచ్చేటువంటి కష్టాలు. ఎన్నిసార్లు ఎన్ని గవర్నమెంట్లు మారినా మన బతుకులు మారట్లేదని బాధపడే వాళ్ళ కోసమే నా ఈ తపన, నా ఈ వీడియో. మీరు చిల్లుపడ్డ పడవలో ప్రయాణం చేస్తున్నంతసేపు మీకు గమ్యం ఎలా చేరగలుగుతారు? పడవ మునిగిపోకుండా ఎలా ఉంటుంది? మీ తాతగారి దగ్గర నుంచి, మీ బామ్మగారి దగ్గర నుంచి ఫలానా చంద్రబాబు నాయుడు వస్తే మన బతుకులు బాగుపడతాయి, ఫలానా జగన్మోహన్ రెడ్డి వస్తే బతుకులు బాగుపడతాయి, ఫలానా పివి నరసింహారావు వస్తే బతుకులు బాగుపడతాయి, ఇలా కళ్ళగన్నారు తప్పిస్తే ఎప్పుడు వాళ్ళ బతుకులు బాగుపడినట్టు దాఖలాలు లేవు. నా సింపుల్ క్వశ్చన్ అండి, గవర్నమెంట్లో ఎవరుంటే మీకేం ఒరిగింది? ఎలక్షన్కి ఒక 6 నెలల ముందు నుంచి మా జగన్మోహన్ రెడ్డి రావాలని ఆయన వర్గం వాళ్ళు, మా చంద్రబాబు నాయుడు రావాలని ఆయన వర్గం వాళ్ళు. ఇంకా అసలు దానికి ఒక హద్దు పద్దు లేని ఉన్మాదం. అవతల ఎవడైనా చంద్రబాబు నాయుడు అమ్మాని కనిపిస్తే జగన్ అమ్మాని మనం చంపేస్తే ఎంత కోపంలో ఉంటాడు, వైస్ వర్స. మనకెందుకండి అవి? అసలు మనకేం ఉపయోగం? మనమేం బాగుపడుతున్నాం? మీ అప్పులు అలాగే ఉంటున్నాయి, మీ సమస్యలు అలాగే ఉంటున్నాయి, మీ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు కావాల్సిన ఆడపిల్లలు అలాగే బాధపడుతున్నారు. చదువుకుందామని ఆశ ఉంది, చదువుకునే టాలెంట్ ఉన్నా చదువుకోలేని పరిస్థితులు అలాగే ఉన్నాయి. మీ అబ్బాయికి ఉద్యోగం రావట్లేదు. ఇవి పక్కన పెట్టేసేసి మీరు జగన్మోహన్ రెడ్డి వస్తాడా, చంద్రబాబు నాయుడు వస్తాడా అని ఎన్నిసార్లు మేము చెప్పినా కూడా మీకైతే మీలో మార్పు కనిపించట్లేదు. సో పరిస్థితులు మారాలి అంటే, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే మారాల్సిన ప్రభుత్వాలు కాదు, మనుషులం, ఓటర్లు. మన ఓటర్లు మారితే, మన దృక్పథం మారితే ఆటోమేటిక్గా రాష్ట్రం మారుతుంది.